ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. కొంతమంది మిత్రులు అడిగిన ప్రశ్నకి సమాధానం. గురుగారు, మనకి ఒక అమ్మాయి జాతకాన్ని చూసినప్పుడు, ఒక అబ్బాయి జాతకం చూసినప్పుడు ఏ దిక్కు నుంచి సంబంధం వస్తుందో చెప్తూ ఉంటారు కదా, అలాగే ఎటువంటి సంబంధం వస్తుందో చెప్తుంటారు, అలా చెప్పడం సాధ్యమవుతుందా అని అడుగుతారు. తప్పకుండా అండి. ఒక ప్రశ్నశాస్త్ర ప్రకారంగా, ఒక గవ్వల ప్రశ్నశాస్త్ర ప్రకారంగా మనం వేసినటువంటి చక్రాన్ని బట్టి సప్తమ స్థానాధిపతి, అంటే నీ దిక్కు నుంచి మనం లెక్క పెట్టుకొని సప్తమ స్థానాధిపతి ఎటువైపు ఉంటాడు, సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానాన్ని చూడాలి, సప్తమ స్థాన అధిపతిని కూడా చూడాలి. మనకి జాతక చక్రము భూమండలాన్ని మొత్తము, సూర్యమండలాన్ని, అలాగే సప్తలోకాలని చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏమండి అంటే సప్తలోకాల్లో అంతరిక్షం వ్యక్తి వస్తాడని అడగండి. ఇటువంటి వెటకారానికి నా దగ్గర సురేకారం లాంటి సమాధానం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ప్లీజ్. అంటే 7 లోకాలను సూచించగలిగేటువంటి అవకాశం జాతకానికి ఉంటుంది. భూర్భువ సువర్లోకం నుంచి పాతాళ లోకానికి, నాగలోకానికి కూడా మనము జాతకాన్ని పరిశీలింపగలిగే అవకాశం ఉందని చెప్తున్నాను నేను. కాబట్టి ఏ దిక్కు నుంచి అబ్బాయి వస్తాడు, ఏ దిక్కు నుంచి అమ్మాయి వస్తువు చెప్పడానికి సాధ్యమే. ఇప్పుడు చెప్తున్నాను కదా, లగ్నము నుంచి సప్తమ స్థానం కళత్ర స్థానము. కళత్ర స్థానం ఎటువైపు ఉంది? నువ్వు లగ్నము నుంచి ఎక్కడ పెట్టుకోవాలి? లగ్నం నుంచి నువ్వు ఈశాన్యం లెక్కెట్టుకోవాలి. లగ్నము ఈశాన్య స్థానము అని లెక్క పెట్టుకొని ఈశాన్యం నుంచి నీకు సప్తమాధిపతి ఎక్కడున్నాడు డిగ్రీల ప్రకారంగా అందులో 30 డిగ్రీలు డివైడ్ చేయాలి. చేసినప్పుడు 10వ డిగ్రీలో ఒక రకంగా, 10వ డిగ్రీ ఒక రకంగా, 10వ డిగ్రీ అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక డిగ్రీ ఉంటుంది. 10 డిగ్రీలకు ఒక ప్రాంతం వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు అటువైపు సంబంధం వస్తూ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అటు ఒకటి. రెండవది సప్తమాధిపతి. ఒకవేళ సప్తమాధిపతి అక్కడే ఉంటే ఖచ్చితంగా నీకు తూర్పు అంటే తూర్పు వైపు నుంచి సంబంధం వస్తుంది స్పష్టంగా చెప్పేయచ్చు. ఒకవేళ తూర్పు కళత్ర స్థానం ఉంటే అమ్మ అటువైపు నుంచి వచ్చే సంబంధం అవకాశం ఉందమ్మా. అలాగే సప్తమాధిపతి కనుక మళ్ళీ ఎక్కడో 3వ స్థానంలో, అంటే సప్తమ స్థానం నుంచి 3వ స్థానం ఉన్నప్పుడైతే అమ్మ తప్పకుండా మీ భర్త ఇటువైపు వాయువ్యం వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, దక్షిణం వైపు కానీ వచ్చే అవకాశం ఉంది. భర్త కానీ భార్య కానీ నీకు ఇటువంటి అమ్మాయి ఇటు వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చును. అంటే లగ్నము నుంచి లెక్క పెట్టుకునే అవకాశం. అలాగే మరి ఎటువంటి అబ్బాయి వస్తే చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సప్తమాధిపతి స్థితి, యుతి, నవాంశం ఉన్నటువంటి స్థితిని బట్టి, అలాగే మనకి తప్పకుండా మనకి భాగ్యాంశ స్థితి తప్పకుండా చూసుకోవచ్చు. దానివల్ల మీకు ఏ సంబంధము, ఎటువంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉందనడానికి చెప్పడానికి ఒక, అంటే కళత్ర స్థానాధిపతిని బట్టి, కళత్ర స్థానమును బట్టి, అంటే సప్తమ స్థానం లగ్నము నుంచి 7వ స్థానమును బట్టి తప్పకుండా మనము ఖచ్చితంగా అమ్మాయి ఎటువంటి అమ్మాయి. కొన్ని పాపగ్రహాలు, దుష్టగ్రహాలు, శుభగ్రహాలు, మధ్యస్థ గ్రహాలు ఉంటాయి. అటువంటి గ్రహాలని పరిశీలించి, పాపగ్రహాలు ఉంటాయి అంటే పాపాత్మరాలు వస్తుందా? లేదండి. ఆ స్థానం ఏమిటి? ఒక శని ఉన్నాడు, శని పాపగ్రహము, అసలు స్వతహాగా శని పాపగ్రహం. ఒకవేళ శని కనుక అటువంటి కళత్రకారకుడు, అంటే ఎగ్జాంపుల్ మీకు కర్కాటక సింహరాశుల వారికి సింహరాశి, కుంభము, మకరం అనేది సప్తమ స్థానం అయితే ఈ స్థానాధిపతి కనుక మేషంలో ఉంటే ఖచ్చితంగా నీకు వచ్చేటువంటి భార్య నలుపు రంగుతో ఉంటుంది. అలాగే విద్యా సంబంధ విషయాల్లో తక్కువ స్థాయి విద్యలో ఉంటుంది. ఒకవేళ విద్య ఎక్కువగా ఉన్న ఆ అమ్మాయికి నలుపు రంగు, కొద్దిగా పొట్టిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయి దృఢంగా ఉంటుంది, మంచి మనసు ఉంటుంది, కానీ బుద్ధి వికాసం చపలత్వంగా ఉంటుంది. తన ఆలోచన అంతా కూడా ఇతరులను తప్పు పట్టడం, ఇతరులతో లోపాలు వెతకడం అనేటువంటి ఆలోచన ఉంటుంది అన్నటువంటి విషయాలు చెప్పాలి. కానీ మరి అదే శని మేషంలో నీచ స్థానం. మరి ఆ శని మీద కనుక ధనుస్సులో ఉన్నటువంటి గురుడి యొక్క దృష్టి ఉందనుకుందాం, తప్పకుండా వారిలో ఒక మంచి సంకల్ప సిద్ధి, దైవత్వాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలా మనం చూడాలి. కాబట్టి నీకు ఎటువంటి అమ్మాయి వస్తున్న విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఇలా కనుక పరిశీలించగలిగితే భాగ్యస్థానం నుంచి గురు దృష్టి ఉన్నా, శుక్రగ్రహ దృష్టి ఉన్నా, శుభయుతుడైనటువంటి బుధగ్రహ దృష్టి ఉన్నా, శుభగ్రహాల దృష్టి ఉన్న అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. మంచి భార్యని, మంచి భర్తను పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ కళత్రాధిపతి కనుక జ్ఞానకారక గ్రహంలో కలిసిన జ్ఞానస్థానంలో ఉన్న, అంటే ఆ స్థానం నుంచి మళ్ళీ ఒక 5వ స్థానం ఉంటే మాత్రం చదువుకున్నవాడు, యోగ్యవంతుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, అలాగే బుద్ధిమంతురాలు, ధనం ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చేటువంటి అవకాశం చెప్పవచ్చును. జాతకంలో అటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పరిశీలించేటువంటి సాధన కావాలి. కాబట్టి మనకి అమ్మాయి జాతకం నుంచి ఎటువంటి అబ్బాయి వస్తాడు, అబ్బాయి జాతకం నుంచి ఎటువంటి అమ్మాయి వస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. దానికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు.
కాబట్టి మీరు తప్పకుండా జన్మజాతకంలో అనేక విషయాల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. మంచి అమ్మాయి వస్తుందా, ఎటువంటి అమ్మాయి వస్తుంది అనే విషయాన్ని, అబ్బాయి ఇలాంటి వాడు అనే విషయాన్ని కూడా తెలిసే ప్రయత్నం చేయవచ్చును. తప్పకుండా అటువంటి పరిశీలన చేసేటువంటి అవకాశం జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. అలా తెలుసుకొని మనం వివాహం చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఆనందాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాల గురించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.